నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వంగవీటి రాధ ఈ పేరు గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మొన్న ఈయన చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారు. మరి భేటీ తర్వాత చాలా రకాలటువంటి మాటలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా రానున్న రోజుల్లో కూటమి అధికారంలో ఉంది కాబట్టి వంగవీటి రాధకు కీలక పదవి కట్టబెట్టబోతున్నారన్నది చాలా బలంగా వినిపిస్తుంది. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్న ప్రముఖ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ఒక్కసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. మొన్న వంగవీటి రాధ గారు చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. దాదాపు 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అంశాలు ఏదైనా ఉంది అంటే ఆయనకి కీలక పదవి కట్టబెట్టబోతున్నారు. రానున్న రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేయబోతున్నారని తెలుస్తోంది. సో దీనిపై మీ కామెంట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మహానుభావుడు వంగవీటి మోహన్ రంగ గారి అబ్బాయి రాధా గారికి చుట్టూ ఒక తపేలా బ్యాచ్ ఉంది. ఒక దిక్కుమాల ఫెయిల్ రోట్ ఇచ్చారు ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటాడని. ఇవేంటంటే టెస్టింగ్ మాడ్యూల్. ఏదో చేసేస్తే దానివల్ల అట్నుంచి రెస్పాన్స్ వచ్చేస్తుందని చేసే జుజుబీ బ్యాచ్ అంటారు దాన్ని. అవతల పక్క ఉన్నది చంద్రబాబు నాయుడు, ఆయన ఎలా ఢీ కొట్టాలన్న దానికి ఒక రాజకీయ తంత్రం మర్మం కావాలి. అంతేకాని ఉడతూపులు ఉడత బెదిరింపులకి అట్నుంచి ఏమి ఈల్డ్ అవ్వదు. ఒక ఔన్నత్యం కలిగిన ఒక మహానుభావుడి బిడ్డగా అతనికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇవాళ ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాపు సామాజిక వర్గం 2 పవర్ సెంటర్లని తెలుగుదేశం ఎప్పుడు ఎంటర్టైన్ చేయదు. ఓకే, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఒక పవర్ సెంటర్. రాధా గారి అబ్బాయి రంగ గారి అబ్బాయి రాధా కనుక ఇఫ్ హీ ఈస్ బీన్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఎమ్మెల్సీ ఆర్ ఎమ్మెల్యే గెలిపించుకున్నాడు లేదా క్యాబినెట్ ఇచ్చో ఇలాంటివన్నీ చేస్తే ఖచ్చితంగా 2 పవర్ సెంటర్స్. అందుకనే దానికన్నా ముందే ప్రొయాక్టివ్గా ఈ నాగబాబుని కూడా ఇన్ని చేసి ప్రణాళిక దిగించి ఏటీ తెలియపోయినా బలవంతాన్ని మినిస్ట్రీ ఇచ్చేస్తున్నారంటేనే రాధాకి నోట్లో మట్టి కొడుతున్నారని అర్థం. ఓకే, ఇందులో మొమాటం వెళ్ళలేదు. అంటే ఈయనకి మంత్రి పదవి కన్ఫామ్ సార్? ఇంకా ఎవరికి? నాగబాబు గారికి. గతిరేనమ్మకి మతిలేని మొగుడనో సామెత ఉంటుంది. దానికి ఇంక మనం ఏం చేయలేము. అంటే ఇంకా అంతకన్నా బెస్ట్ వాళ్ళు లేరా, లేకపోతే రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు లేరా? బెస్ట్ అని కాదు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఆయన స్ట్రాటజీస్ ముందు వీళ్ళందరూ చిన్నపిల్లలు. మీకు నేను లక్షసార్లు చెప్తున్నా, 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాపు సామాజిక వర్గం ఓట్లు తెలుగుదేశంకి ర్యాలీ అవ్వకుండా ఉన్న దగ్గర నుంచి ఈజ్ ఆన్ ఆఫ్టర్ డే స్ట్రాటజీ. బుట్ట వరకు మూసాడు. కొనిదల కుటుంబానికి పవన్ కళ్యాణ్కి బుట్ట మూసాడు ఆయన. ఇన్ని పౌరుషం కబుర్లు చెప్పిన వాళ్ళకి అక్కడి నుంచి మొత్తానికి ర్యాలీ అవ్వకపోయినా మొత్తం డెంట్ అయితే కొట్టాడు కదా. ఈసారి 175 నియోజకవర్గాల్లో గెలిచిన 21 పక్కది, మిగిలినవి 6.7% దగ్గర ఓటు బ్యాంకుని ప్రభావితం చేసేది. అవన్నీ కాపోట్లే. 5 ఏళ్ళు పని అయిందా లేదా? 5 ఏళ్ళు పని అయిందా లేదా? ఇక్కడ కేసీఆర్ గారికే దిక్కు లేదండి. కేసీఆర్ గారిని కూడా ఇలాగే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇగ్నోరెన్స్తో తెలంగాణలోనే పుట్టి ముంచుకున్నారు. వాళ్ళు ఏం ఆలోచించారు అలాంటి విషయంలో. పవర్ సెంటర్ వచ్చేదాకా, పవర్ జనరేషన్ వచ్చేదాకా వాళ్ళ రాజకీయ రణతంత్రం వేరు, వచ్చిన తర్వాత వాళ్ళ తంత్రం వేరు, కుతంత్రం వేరు. సో రాధా గారికి ఏదో మీరు ఇచ్చేస్తారు, తీసిమార్కాని పదవి వస్తుంది, అవన్నీ ఊహించుకోవడానికి బాగుంటాయి. ఓకే, కాపు కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు? గతంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేషన్లు ఇచ్చినట్టే అన్నట్టుగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఆయనకి సముచిస్తాను ఏంటంటే ఆయన దగ్గర కొన్ని సంఘాలు ఉన్నాయి, కాపు సంఘాలు. ఆయన ఒక పార్టీతో ర్యాలీ అయితే ఆ సంఘాలే వ్యతిరేకిస్తాయండి. ఎందుకంటే ఆయన ఒక ఔన్నత్యం, వ్యక్తిత్వం ఉన్న మనిషిగా కన్సిడర్ చేస్తారు. అండ్ కూటమిలో చూసుకుంటే సార్, ఇప్పుడు ఒకవేళ రాధా గారికి ఇచ్చిన మీకు మళ్ళీ ఒక విషయం చెప్తాను సార్. ఇవాళ కోడికత్తి ఆద్యం ఎట్నుంచి వచ్చిందో తెలుసు, దాని రిప్రికేషన్స్ ఏంటో తెలుసు, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో తెలుసు. రాజశేఖర రెడ్డి గారు వంగవీటి మోహన్ రంగ గారికి అలర్ట్ ఇచ్చిన తర్వాత కూడా మనకేమవుతుంది అన్న దీంట్లో ఆనాటి కోడికత్తే చిన్న కత్తి దాటికి ఓకే ఎలాంటి ప్రమాదాలు సంతరించుకున్నాయో ఆఖరికి ఆయన ప్రాణం పోయేంత పని దాకా వచ్చిన తర్వాత కూడా గమనిస్తున్నాం కదా. ఇవన్నీ తెలుగుదేశం గవర్నమెంట్లోనే రాజశేఖర రెడ్డి గారి అలర్ట్లు ఇవి పనిచేయవు. అండ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా చూసుకుంటే 3 సామాజిక వర్గాల ఇంపాక్ట్ బలంగా ఉంది అంటారు. అది మేమన్న మాట కాదు, మీరన్న మాట కాదు, జనరల్గా వినిపిస్తున్నటువంటి మాట. ఒకటి రెడ్డి సామాజిక వర్గం, చౌదరి సామాజిక వర్గం, మూడోది కాపు సామాజిక వర్గం. ఒకవేళ ఇప్పుడు వీళ్ళకి అధిక ప్రాధాన్యత ఇస్తే ఆ ఇంపాక్ట్ అనేది వైఎస్ఆర్సీపీకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉందా? సార్ మీకు ఒక మాట చెప్తా. ఉనికికే ప్రమాదం వచ్చిన దగ్గర ఇవాళ పవన్ కళ్యాణ్ గారితో జతగట్టారు ఆ సామాజిక వర్గం. రెడ్డి చౌదరి సామాజిక వర్గాలు అధికారమే పరమావధి కోసం ఉంటారు వాళ్ళు. అయితే వీళ్ళు లేకపోతే వాళ్ళు తప్ప ఇంకోళ్ళకి ఛాన్స్ లేదు. వీళ్ళు ఎటుపక్క ఈల్డ్ అవుతారన్న దగ్గర ఈసారి చంద్రబాబు నాయుడు గారి పక్క ఈల్డ్ అయ్యారు వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారి ధర్మం అని. అది గ్రహించాలి. అది ఈరోజు వాళ్ళు ఎప్పుడైతే ఇతను నాకు సత్తు లేదు, నాకు చేత కాదు, నా సత్తా ఇంతే అని ఆయన తగ్గించుకుంటున్నాడు, అదంతా వాళ్ళకి ఒక బడబాగ్నిలాగా పెరుగుతుంది.
ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయంటే మీరు ఇందాకలు అన్నట్టు పవర్ జన్ సెంటర్స్ కింద ఉన్న ఆ మూడిట్లో ఈసారి పవర్ అన్న దగ్గర ఈల్డ్ అయ్యారు. మళ్ళీ డిప్యూటీ సీఎంలో మా చంద్రరాజప్ప గారికి ఈక్వల్గా ఇంచుమించు సరిసేటి మాకేందుకు. అంటే బ్రూ కాఫీ అంటే ఫిల్టర్ కాఫీకి ఇంచుమించు సరిసేటి ఎవరికి కావాలి. ఫిల్టర్ కాఫీ ఈజ్ టోటలీ ఫిల్టర్ కాఫీ. ఫిల్టర్ కాఫీ అంటే కాపు అన్నది ఎప్పుడు కూడా ఈల్డ్ అయ్యి మెలోడౌన్ అవ్వడం బట్టి ఓసారి రెడ్డి ఓసారి చౌదరి అవుతున్నారు. కానీ మేము అనుకున్న దగ్గర ఎంత అవుతుంది అనుకుంటే ఏమీ కాదని మొన్న సభలో కొట్టొచ్చినట్టు కనిపించినట్టు చెప్పేసి. అంటే ఇప్పుడు వాళ్ళ విల్ పవర్ అనేది వాళ్ళకి తెలియట్లేదా ఏంటి అసలు, అంటే ఎందుకు సపోర్టు? ఇప్పుడు మనకు ఊరంతా ఒక దాట అయితే కాపులతో ఒక దాట అనేది ఒక సామెత ఉంటుంది, తెలుసు కదా, ఉభయ గోదావరి జిల్లాలో. సో ఎప్పుడైతే వీళ్ళు ఎవరితో కలుస్తున్నారు అనేది మొన్న మిరాకల్ జరిగింది. అవును, చౌదరి అండ్ కాపు సామాజిక వర్గాలు రెండు కలవడం అనేది మిరాకల్. ఒకరి కోసం ఒకరు ఎప్పుడు కలవరు, కాంప్రమైజ్ కూడా కారు. కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి కోసం తగ్గిన తర్వాత మళ్ళీ జహాపన రాజకీయాలంటే వాళ్ళ ఆత్మాభిమానం వాళ్ళకి ఉంటుంది కదా, ఎవరికైనా వాళ్ళ కులం ఉంటుంది, కన్న తల్లితో సమానం. అండ్ పైపొచ్చి వాళ్ళు ఎప్పుడు అధికారం కోసమే అర్రులు చూస్తూ కూర్చుంటూ 78 ఏళ్ళు బట్టి ఇదే పని ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు కదా. ఆ ఆలోచనకి సమాధానం ఏంటంటే ఈ రాధా గారు అన్న ఆయన్ని వాళ్ళు మళ్ళీ ఒక ట్రంప్ కార్డు కింద వాడుతూ ఏదో ఇస్తాం అదే ఇస్తాం, చిన్నపిల్లలకి చూడండి ఏడుతుంటే చాక్లెట్ ఇస్తారన్న టైప్లో. ఎవరు మన పిల్లలు కొట్టారు కదా, ఆయన ప్రత్యక్ష రాజకీయాలు నేను తప్పుకుంటారంటే లేదని ఎక్స్ప్లెనేషన్ మాడ్యూల్ అన్నమాట. చంద్రబాబు గారిని కలిసారు, ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లో తెలుగుదేశంతోనే ర్యాలీ అవుతున్నారు, అలానే ఉన్నారు. జస్ట్ లైక్ పవన్ కళ్యాణ్ గారు లాగా, పదవున్న పవన్ కళ్యాణ్, పదవులేని రాధా గారు, అంతే. ఓకే. అండ్ మొన్న పిఠాపురంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, అంటే జనసేన వాళ్ళు వర్సెస్ టీడీపీ వాళ్ళకి సంబంధించినట్టు ఆ వాగ్వాదం ఏదైతే ఉందో మొదటి నుంచి కూడా వినిపిస్తున్న మాట సార్, ఇది కూటమిలాగే ఉంది కానీ కింద నుంచి మాత్రం ఏదో స్టార్ట్ అయిపోతుంది అనేది ఒకటి మొదటి నుంచి ఉంది. దానికి మొన్న బయటకు వచ్చింది. బట్ ఈ రోజు కూడా మేము కూటమి అనే మాటలు కూడా వాళ్ళ దగ్గర నుంచి వినిపిస్తూ ఉంటాయి. సో అంటే ఎలా చూడొచ్చు అసలు దాన్ని? మన లోకేష్ గారు కూడా అదే మాటలు మాట్లాడారు కదా, కొట్టుకుంటాం తిట్టుకుంటాం మేమే, కానీ కూటమి మొదలు అండి భయం. వాళ్ళు ఒకరితో కాదని తెలుసు, వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటేనే కలిసి సుఖం. ఓకే. వీడి పేరే chokkal.com అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ చొక్కలు వీళ్ళు భరించలేరు. ఓకే. వాళ్ళకి వెనకాతలో వెన్నులో ఒక డిఫరెంట్ వణుకుందండి. రేపు 29లో పొర్రపాటున మాలో ఏమైనా ఫ్రిక్షన్ వస్తాయి, పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ అయిపోయినా, అది తెలుగుదేశం వద్దు అనుకున్నా, అయితే బీజేపీ మమ్మల్ని వదిలేసిన అన్న భయంకి ఈ రోజుకి కూడా ఉంది వాళ్ళకి. ఓకే. సో అది శాశ్వతంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయను. మీరు ఒక కాన్ఫిడెన్స్తో పనిచేయడం వేరు, కాన్ఫిడెన్స్ లేకుండా ఆడున్నాడని ధైర్యం కన్నా. చూడు, మనం వీధి చివరిన కుక్కోటి ఉంటుంది, అమ్మ పట్టుకుని వెళ్తేనే ధైర్యం మనకి. కుక్క ఉంటే మనం చచ్చిన వెళ్ళాం, అలా భయం పడితే అన్నాళ్ళు. ఓకే. దానికి మనకు ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేసుకోవాలి. చేతిలో కర్ర 2 రాళ్ళకి పట్టుకొని రండి, నువ్వు రెడీ కర్రండి నేను చెప్తాను మీ సంగతి అంటే అది కాన్ఫిడెన్స్. అంటే డే బై డే అది కరుస్తుంది, దానికి ఎదుర్కోవడానికి సామర్థ్యం పెంచుకోవడం అంటారు. కానీ ఇంకా కొంగుచాటికి ఇష్టం, నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేను అన్న భయంతో చేసే రాజకీయాలు. పవన్ కళ్యాణ్ చెప్పుతో కొడతానన్నప్పుడు తెలుగుదేశానికి ధైర్యం వచ్చింది. నేను ఎలాగో ఇండిపెండెంట్గా వెళ్ళాను, మీరు లేకపోతే నా వల్ల కాదు, నేను మీరు కలిపి వెళ్తేనే నేను బతుకుతాను అనుకుని వాళ్ళ ధైర్యాన్ని ప్రదర్శించడం, అది ఎంతవరకు సమంజసం అన్నది వాళ్ళే ప్రశ్నించుకోవాలి. మీరు లాజికల్ థింకింగ్లో మీరు కూడా ఆలోచించాలి, జర్నలిస్ట్ కదా. ఇప్పుడు ఇదే కాపు సామాజిక వర్గాన్ని గేమ్ చేయడానికి రాధా గారు పార్టీని పట్టుకొని ఎన్నాళ్ళు బట్టి ఉన్నారు. ఆయన ఇప్పటికీ సముచిత స్థానం లేదు కదా. తదనంతర పరిణామాలు అంటే 10 ఏళ్ళు బట్టి ఆయన ర్యాలీ అవుతున్న తెలుగుదేశం కన్సిడరే చేయలేదు ఆయన్ని. ఇవాళ కాపు సామాజిక వర్గంలో ఈయనతో కాంతి ఆయనతో అవుతుంది అన్నప్పుడు అవకాశవాద రాజకీయానికి తెరలేపుకుంది ఎవరు? తెలుగుదేశాన్ని కొట్టొచ్చినట్టు కనబడుతుంది కదా. ఇది గమనించవలసింది ఎవరు? ఆ సామాజిక వర్గం. రాధాగారి అబ్బాయి కన్నా నాకు తెలిసి అంత ఇది ఉండదు. రాధాగారే ఒక ఐకానిక్. ఎందుకు? ఓ మహానుభావుడు వంగవీటి మోహనరంగ గారి అంశ, ఓ ముద్రగడ గారు కానీ, హరిరామ్ జోగి గారు కానీ, ఇలాంటి పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో సామాజిక వర్గం కోసం తపన పడుతున్న వాళ్ళు. వాళ్ళందరికన్నా అత్యధికుడు ఎవరంటే వంగవీటి మోహనరంగ గారు అని చెప్తారు ఎవరైనా. నేనైతే ఇప్పటికీ గర్వంగా చెప్తాను. ఆయన సామాజిక వర్గం నాది కాకపోయినా సరే, ఆయన విజయవాడలో నడిబొడ్డులో ఆయన చేసిన మంచి చరిత్ర. మనం ఇందాక టాపిక్లో మాట్లాడుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి నాయకులతో పక్కన పెట్టేస్తే కార్యకర్తల్లో ఆ బలం అలాగే ఉంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ మనం చూసాం. ఇక్కడ కూడా నాయకులు ఎందుకు పక్కన పెట్టాలి? నాయకులతో సమన్వయపరుచుకోవాలన్న లాజిక్ ఈసారి ఎస్టాబ్లిష్ చేసి చూపించారు. అంటే నేను అంటుంది నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయకులు అన్నోళ్ళు ఇలా నిలబడితే అపోజిషన్ పార్టీలు ఉండవు. ఇప్పుడు ఎవరిని వారు పరిరక్షించుకోవాలన్నది వేరు, పార్టీని పరిరక్షించుకోవాలన్నప్పుడు సంఘటితం అవడం వేరు. ఈసారి సంఘటితం ఉన్నది ఎలా ఉందో చూపించారు. ఇప్పుడు పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడు అక్కడ, నేనున్నాను మీకన్నా భరోసా ఇచ్చాడు. మీరుంటే మాకు చాలు సార్, ఈ రోజు దాకా మాకు మీలాంటి వాళ్ళు లేకే అన్న కాన్ఫిడెన్స్ని ఎప్పుడైతే వాళ్ళు గెయిన్ చేశారో
అధినాయకుడు మాకు ఎలాగో నిలువెత్తు మనిషి. ఉమ్. ఈ చైన్ సిస్టమ్ ఈకో సిస్టమ్ డెవలప్ అయింది. ఈ చైన్ సిస్టమ్ డెవలప్ అయింది అనుకోండి, 2 చేతులు కలిసాయి, 2 4 4 6 అయినప్పుడు ఆరైంది. అది దుర్భేద్యం కాదు. ఎస్. ఇవాళ ఏం చేశారు? డివైడ్ పాలసీ, డివైడ్ రూల్, బ్రిటిష్ వాళ్ళ పాలసీతో కొట్టుకొచ్చారు. ఇప్పుడు రమ్మనండి. ఈ రాధా గారికి నిజంగానే అంత కీలక పదవి ఏమిస్తారో మరి మేమందరం కూడా వెయిటింగ్. నాకు తెలిసి ఇప్పుడు కార్పొరేషన్ తప్ప ఇంకోటి దిక్కులేదు. అంతేనా? ఎమ్మెల్సీ ఇస్తే ఖచ్చితంగా నాగబాబు లాంటి ఇచ్చారంటే రాధా గారికి ఖచ్చితంగా ఇవ్వాలి మినిస్టర్. అన్ని పవర్ సెంటర్లు అయిన అవుతాయా? ఒకళ్ళు ఇస్తే ఆ సామాజిక వర్గం నుంచి వాళ్ళలోనే ఒకళ్ళు సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది అనే మాటలు కూడా వాళ్ళు సాక్రిఫైస్. మరి అంతే పద్మవిభూషణ్ తెచ్చుకునేదాకా పెద్ద అయినా ఓ డిప్యూటీ సీఎం అండ్ ఇప్పుడు చూడండి మనకి తెలంగాణలో కేసీఆర్ గారి కుటుంబం అంతటికి ఎంప్లాయ్మెంట్స్ వచ్చాయి. వీళ్ళు కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఎమ్మెల్సీ ఉద్యోగం ఫస్ట్ నాగబాబుకి ఇచ్చారు. మీరు గమనించుకుంటే ఎమ్మెల్సీ దిక్కుదివాన్ లేకపోయినా ఎమ్మెల్సీ అయిపోయాడు. పొద్దున్న సూర్యుడు వస్తే సాయంత్రం చంద్రుడు ప్రకాశిస్తాడు. అలా పెద్దనయ్య తమ్ముడు ప్రకాశిస్తే నాగబాబు కూడా పరిమళిస్తాడు, ఎమ్మెల్సీ అయిపోయాడు. ఇప్పుడు ఈ దరిద్రంతో పిఠాపురం ఇన్ఛార్జ్ తీసుకుంటాడట. ఎమ్మెల్సీ కదా నాకు ఈ నియోజకవర్గం అని. ఇప్పుడున్న దరిద్రంతో ఇంకోటి దరిద్రం యాడ్ అవుతుంది. సార్ ఒకవేళ నిజంగా అదే జరిగితే అసలు వర్మ గారి పరిస్థితి ఏంటి, అసలు ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య? ఏంది పరిస్థితి? నెత్తిన పాలు పోషణలు అవుతారు. సింపుల్ లాజిక్. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరు? వర్మ అనుకుంది. వర్మ గారు ఆల్రెడీ దొరబాబుని తెచ్చి నెత్తికెట్టారు. ఇది చాలన్నట్టు ఆల్రెడీ డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే డబ్బులు తేట్లే. అదే కదా మన కలెక్టర్కి ఇచ్చిన కంప్లైంట్. ఎలివేషన్స్ ఎందుకు? థ్యాంక్ యూ సార్.